ఇప్పటికే వ్లాగ్ నేను ఐఎమ్ షాక్డ్ రియలీ 38 minutes ఉండే బ్లాగ్ ఎడిటింగ్ కానీ కూర్చున్నా 38 minutes ఏం మాట్లాడినా నాకే అర్థం. ఓకే 2 parts లాగా డివైడ్ చేసి 2 parts లాగా డివైడ్ చేస్తా చూసేయాలి. 2 parts 38 అంటే 15 కంటెంట్ ఏమన్నా తెలుసా, బోరింగ్ బ్లాగ్ అని పెడతా. మా సైడ్ మొత్తం బోరింగ్ ఉంటుంది. దిస్ ఈజ్ భావనక్క. ఆగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఎవరు సైకిల్ తీసుకొని వచ్చేది? దిస్ ఈస్ లక్కీ బ్లాగ్. ఐఎమ్ బ్యాక్. There is sun going down, you can see there, and that lights are kept for Sri Ramanavami. The building is constructing, and there is one new shopping mall. Its name called by Style Union. It's all okay, but full cleaning in home. Tomorrow is Ugadi, Telugu wala New Year. On Gudi also, on the temple also, some annas climbed and cleaning all. They're full lights. You can see on in night. It will look so nice. And one boy sitting on the bike or scooty. అయితే ఈరోజు స్కూల్కి పోలే 29 స్కూల్కి పోలే, ఫుల్ బోర్ కొడుతుంది. ఉగాది రేపు చైన్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా పట్టుకుంటే ఇట్లా తిప్పుతున్నా. Tell that my English is not good or bad. Comment please. And this weather is so nice. Weather బాగుంది అంటున్నా. This shoulder is paining, full paining because of that phone. I'm catching like this. Full paining. I am not catching like this. I'm catching like this. I am catching like this. That pata style, old style. And full beard came. Full not came, just light came. Meesam also came, lightly came. And not something else. Our exams also over. But 10th class started. Full stress on that. And also English మాట్లాడుతూ నాకు ఎట్లా అవుతుంది. ఇప్పుడు చాలా రోజులు అయింది నేను వ్లాగ్ తీయక. బా full gully playing out, but I am
recording for YouTube channel. This pouch was fried. I removed this pouch from phone, and I am so fat, over full fat. వస్తుంది నాకు ఇంగ్లీష్ కంట్లో మాట్లాడితేనే నాకు అనిపిస్తుంది నాకు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. అండ్ their golden color painting is going on. See, you can see what one uncle is painting the Gajastambam, and the weather is so cool, but full burn coming, full vedi coming. It is so hot down. This is terrace, and full gali coming, full air is coming. సమ్మర్లో నెక్స్ట్ లెవెల్ తీసుకోదాం బాడీని. ఖాళీ గజ్జ వనకాలి ఒక్కొక్కటి. ఇంకా ఇప్పుడు షటిల్ ఆడదాం అనుకుంటున్నాం. వీడియో ఆగిపోతుంది అన్నమాట. ఉంటుంది దిస్ ఫ్యాట్ ఫుల్ హ్యావ్ టు కరిఫై. రేపు పార్క్ పోదాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం, చివడేద్దాం. పార్క్ పొద్దున పోదాం. తగ్గేదలే అంటున్నా. మీరు అనుకోవచ్చు తెల్లయండి ఏందని. కాదు, తెల్లగా కాదు. ఇప్పుడు మామూలు పెట్టుకుంటారు. ఓకే, వస్తుంది. ఈ మొద్దులు ఎందుకు పెట్టుకుంటారు? కుసోనీకి మంచిగా పెంచిందో ఈ జుట్టు. ఇంత ఇది ఎంత ఉంది అంత ఈడొచ్చుండే. ఇంట్లో మేస్త్రి లక్కున ఉన్నారు, అందుకు కట్ చేపించేసిన. గల్లీలో అందరూ ఆడుతారు. బెలూన్స్ పైకి వస్తాయి. ఉండాలందరూ అవే, కానీ మనం పైన కూర్చొని ఇప్పటికీ 3 సార్లు తీసి ఉంటాను ఇంకా గడ్డం ట్రిమ్మర్తో, బ్లేడ్తో. మీకు మామూలు ఫిల్టర్ అనిపిస్తా, కొంచెం తెల్లగా అనిపిస్తుంది, కానీ రియల్గా ఫేస్ టు ఫేస్ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తా మీకు తెలుసు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అంతా నాకు తెలిసిన వాళ్ళే, నేను చూసుకోవాలి. చెయ్యి కూడా అంత తెల్లగా ఉండదు నాది. ఈ కలర్ నాది. ఈ కలర్ నా బైసప్ కలర్. ఈ కలర్ నాది. ఈ కలర్ బైసప్ కలర్. ఎండకి తిరిగి ఇట్టయినా ఏరోప్లేన్ సౌండ్ వస్తుంది, కానీ ఏరోప్లేన్ కనిపించదు, మబ్బులు ఉన్నాయి కాబట్టి. ఇంకోటి వన్ థింగ్, మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సమ్మర్ వస్తుంది, ఈసారి ఏప్రిల్ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి. బాడీలో కూడా మస్తు చేంజ్ తేవాలా. గొజ్జ వణుకాలి ఒక్కొక్కడు. ఏమన్నా పొగ పెట్టరు ఫుల్. ఏం మాట్లాడాలనో తెలుస్తలే, అందుకే గమ్మునున్నా. ఈ వ్లాగ్ నుంచి చెప్పరు. ఈ వ్లాగ్ ఎప్పుడు వస్తుందంటే ఏమో తెలియదు నాకు. అది నా పైన పట్టు ఉంటుంది. నేను ఎప్పుడు ఎడిట్ చేస్తాను, నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తాను, నా పైన పట్టు ఉంటుంది. కాబట్టి ఓకే, స్టే ట్యూన్. గాలి ఫుల్ కమింగ్, బట్ ఐ హ్యావ్ టు గో డౌన్. ఈ కలర్
మ్యాథ్స్ పెట్టుకొని ఇస్తున్నాను. ఫైనలీ ఏప్రిల్ వచ్చింది. ఏప్రిల్ మంత్లో ఎవరిని నమ్మద్దు, నమ్మలేము కూడా. ఎండ మండుతుంది, ఘోరంగా మండుతుంది. మిషన్ బట్టలు అయిపోయినాయి, ఇప్పుడు పోయి ఆడినాను. దిస్ పీనట్స్ వర్క్ ప్యాడ్ వాల్ చేస్తున్నాను. ఇంకేంలే, క్యాలెండర్ కూడా మారాలి. ఇప్పుడు ఏమవుతుందో ఏమో, నేను మారుస్తున్నా. ఏప్రిల్ ఇడుంది, ఇది ఫిబ్రవరి 20. ఇవన్నీ ఎగ్జామ్స్. ఫైనల్లీ మారుస్తున్నాను. ఈ ఏప్రిల్ ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నేను మారుస్తున్నాను. అయితే మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. ఏప్రిల్ ఏమేమి పండుగలు చూస్తాం. ఇది ఈరోజు ఫస్ట్ డే కాబట్టి గమ్ము ఉంటాం. ఏంది 5th బాబు జగ్జీవన్ రావు, ఏదో సాటర్డే హాలిడే దొరుకుతుంది. సాటర్డే 6th సండే, 14th ఎట్లైనా హాలిడే, అంబేద్కర్ జయంతి. 5th హాలిడేనా, 6th శ్రీరామనవమి. శ్రీరామనవమి. 18th క్రిస్టియన్స్ అది 45 days లేదా వేస్తారు కదా, అది ఉపవాసం ఉంటుంది. 18th అది హాలిడే ఉంటుంది, అమావాస్య. ఇది మంచిగా అయితే బాగుంది. మా ఇంట్లో సూదిలో ఎడబెడుతుంది తెలుసు. దిస్ ఇస్ కాల్డ్ సూది. తీసేసిన, తీయాలనిపించి. ఇదే బాధ, ఈ బొక్కలకి వెళ్ళి తీయాలి. తీసేసినాం ఫైనల్లీ బొక్కలకి వెళ్ళి. మంచి జరగాలని కోరుకుంటూ ఈ మంత్ర కలిగిస్తుంది. లోపల యాపిల్ అవన్నీ అప్పుడు 5 rupees ఒక యాపిల్. ఇప్పుడు ఎంత తెలుసు యాపిల్? 25కి 5 అన్నా 4 అన్నా వస్తుండే అప్పట్లో. ఇప్పుడు ఒక్క యాపిల్ 25. టైంపాస్. ఇది పొద్దున కూలర్ సౌండ్ వస్తుంది, ఏమనుకోకరి. పొద్దున ఒక టైం చూసి ఎవరు పండుకోరు, అందరూ వండుకోరు కాబట్టి నేను మాట్లాడుతున్నాను, మళ్ళీ రికార్డ్ చేస్తున్నా.
4:45 అవుతుంది. 4:45, 4:40 50 అనుకోరు, అందరు వండుకోనుర్రు. అందుకే గమ్మున మాట్లాడుతున్నాం. ఫుల్ రాసేది రాస్తున్నా. మరి అంత చదువుబిడ్డ అనుకోకండి, ఏదో రాస్తున్నా అంతే. ప్రాజెక్ట్ ఇచ్చారు కాబట్టి రాస్తున్నా. పెన్సిల్ ఏదంటే అడగండి. దాని తర్వాత ఇంకేం లేదు, ఫుల్ రాసేది ఉంది. రాసి కలుస్తా. బై. ఓకే. ఇప్పుడే స్కూల్ అయినా, ఇది స్కూల్ ప్యాంటు, స్కూల్ షర్ట్ ఇది. ఇప్పుడు టైం 7:42 అవుతుంది. 8 కాడ ఉండాలా, అంటే హాఫ్ డేస్ ముందు 7:15 కాడ ఉండాలా. ఏమైందేమో నిన్నటి నుంచి 17th వరకు 9 o'clock నుంచి 12 o'clock దాకా అనమాట. స్కూల్ నుంచి వచ్చాక కలుస్తాను. నేను ఒకటి చెప్తా, అది నేను నైట్ రికార్డ్ చేసిన, అంటే రేపు చేస్తున్నా, అంటే నైట్ రికార్డ్ చేసిన. ఇప్పుడు నేను ఇప్పుడు కట్ అవుతుంది. నేను చెప్పేదంతా నైట్ చెప్పిన అనుకోండి. అంటే ఆ రోజు శ్రీరామనవమి టెంట్ వేస్తే దాని గురించి మాట్లాడ. రేపు పార్క్ పోతున్నా. ఏం చీకటి ఉంటుంది. కొంచెం పెద్దగా అంటే పొద్దునైనాక బ్లాగ్ తీస్తా. కొంచెం వెళ్తురు వచ్చాక. దాని తర్వాత సమ్మర్లో కట్టు కొడితే అప్పుడు బాడీలో ఉన్న కొవ్వంతా పోయి మజిల్స్ బయటకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు బక్కగా అయిపోతాం. ఇప్పుడు ఇవన్నీ నొప్పులు, ఇవి వెనకాల అన్నీ నొప్పులు. అట్లా అంటే ఇప్పుడు డిమార్ట్ పోతాం. ఆడ ఓట్స్, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ పౌడరు ఇవన్నీ కొంటాం. కొని సమ్మర్లో తగడా డైట్ చేస్తాం. తగడా డైట్ చేసి కట్టు కొడతాం. అప్పుడు తెలుస్తుంది నేను ఎంత బక్క అయినా అని. ఇంకా ఎట్లా అంటే డైట్ పొద్దున 4 గంటలు లేచి వర్కౌట్లు చేసి ఇంట్లో పనులు చేసి కీరా, ఓట్స్ అవి ఏమన్నా తింటా, లైట్ ప్రోటీన్ ఫుడ్. మధ్యాహ్నం గుడ్లు 7-8 గుడ్లు, ఎగ్ వైట్స్ భుజియాలకు వేసుకొని అన్నంలో కలుపుకొని తినుడే. అన్నంలో కలుపుకొని తినాలా. ఇంకా రాత్రి మామూలుగా నువ్వు ఉట్టి నీళ్ళు తాగు అనుకో, నీళ్ళు తాగితే ఇంకా కష్టమవుతున్నాను. ఏదో ఒకటి తినాలా. అప్పుడు ఏదో ఒకటి డ్రై ఫ్రూట్స్ అట్లా తినేసి వండుకుంటాం. ఇంకా రొటీన్ అయిపోతా. ఇంకా రన్నింగ్ కొడితే మజిల్ లాస్ అవుతుంది. కార్డియో చేసి మజిల్ పెంచాలన్నమాట. కొవ్వు కరిగిస్తా, మజిల్ పెంచాలి. ఇంకా రేపు పొద్దున పార్క్ పోదాం. అంత ఎక్కువ రికార్డ్ మామూలు చేసి. దిస్ ఈస్ మై నీడా. దిస్ చింటూ గాయ్.
దేర్ ఈజ్ వన్ చింటూ గాయ్. మినిమం ఇది నా బాడీ కండిషన్. సెట్ వేసింది కాబట్టి ఇట్లా సెట్ దగ్గర వాళ్ళ దూరం వాళ్ళ అర్థమవుతుంది. వైడ్ యాంగిల్ ఇది ప్రెజెంట్ బాడీ. షర్ట్ వేసిన టీషర్ట్. ఫ్రెండ్స్ కనిపించా మీకు కానీ పార్కులున్నా అంతమంది ఎవరు లేరు. 2, 3, 4, 5, 7 మంది ఉన్నాం అంతే. 4 గంటలకి స్టార్ట్ అయింది పార్క్. 5 ఆయన వచ్చాడు. 8 మంది వచ్చాం. వచ్చేసిన మొత్తం బాడీ పెయిన్స్. మొత్తం తింటావా? అది నా పరిస్థితి. ఎందుకంటే వామిటింగ్ వస్తుంది. అది ఇంకా కీరా, క్యారెట్, టమాటా, బీట్రూట్, పెరుగు, మిరియాల పొడి, ఉప్పు వేసుకొని తింటున్నా. ఓట్స్ తిన్నా బాగుంది. రికార్డ్ చేస్తా. ఇప్పుడు రికార్డ్ చేసిందంటే నేను చెప్పింది చూపించి. ఈ వీడియో ఇంతతో సమాప్తం చేయాలని అనుకుంటున్నాను. 2 పార్ట్స్ వస్తే లేకపోతే లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ నొక్కండి. బాయ్.